హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చి కుకింగ్ వీడియో ఫ్రెండ్స్. కొత్తిమీర రైస్ 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. పిల్లలకి స్నాక్ ఐటమ్ అయితే లంచ్ బాక్స్లో కానీ ఇది పెట్టేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, అందులోనే అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి మీరు కారం తగ్గట్టుగా కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక బాండీలో నెయ్యి వేసుకోవాలండి. పిల్లలకి అనేది హెల్దీ కదా అండి. హెల్దీ అనేప్పటికీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇందులో ఫల్వా దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను బిర్యానీ ఆకు ఒకటి ఫల్వా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు అండ్ దాల్చిన చెక్క వేసానండి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకోవాలండి. ఇవి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే మీరు బఠానీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్స్ వేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి కొత్తిమీర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న తర్వాత మీరు వైట్ రైస్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకోండి. విడిగా కొత్తిమీర తినాలన్న పిల్లలు మాత్రం పక్కన పడేస్తారు కాబట్టి చాలా హెల్దీ అనొచ్చండి. హెల్దీ ఫుడ్ అండి ఇది మాత్రం. కొత్తిమీర పేస్ట్ అనేది ఈ విధంగా డైరెక్ట్గా తినరు కాబట్టి ఈ విధంగా కొత్తిమీర రైస్ అనేది తయారు చేసి మీ పిల్లలకి అనేది పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారండి. ఇందులోనే కర్డ్ ఒకటి ఆనియన్స్ వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీకరమైన కొత్తిమీర రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ చేయడం వల్ల ఇంకొన్ని వీడియోస్ చేయాలని నోటిఫికేషన్ వస్తుందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ ఆన్ ట్యాప్ చేస్తే రోజు పెట్టే మంచి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.